దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా దేవుని మహిమపరచం మరియు ఆరాధన చేశాము. కాబట్టి ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చాము. కాబట్టి కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు మనతో ఏం మాట్లాడని ఉంటున్నాడో, మనకి ఏం చెప్పాలని ఆశపడుతున్నాడో, మనకి ఏమి నేర్పించాలని దేవుడు ఆశిస్తున్నాడో అట్టి ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకుందాము. దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా మన ఆత్మీయ జీవితం ఏమవుతుంది? బలపరచబడుతుంది. మనము ఆత్మీయంగా ఎదుగుతాము. అంతేనా? మాట్లాడాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినమందు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త దయచేసి తీయండి, చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. యోహాను సువార్త 8వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు చదువుతున్నాము. తీసిన వారు చదవాలి దయచేసి. యోహాను సువార్త 8వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళింది. యేసు ఒక్కడే మిగిలింది. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. వాక్య భాగం ద్వారా దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆమేన్. చూడండి ప్రియులారా, గమనించండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మనము చదివాము. యోహాను సువార్త 8వ అధ్యాయము, పేజ్ నెంబర్ 88, కొత్త నిబంధనలు. కాబట్టి గమనించండి, ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటి అంటే మనకు తెలిసినదే అయినప్పటికీ మరొకసారి రివిజన్ చేసుకుందాం. మరొకసారి ఏం చేద్దాం? జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యం దినదినము వినటం వలన మనకు నూతన ఉత్సాహం, నూతన ఉత్తేజం, నూతన బలము. ఏ బలము? నూతన బలము. శారీరక బలం కాదు, ఆత్మీయ బలం. ఆ తర్వాత శారీరక బలం. ముందు ఆత్మీయ బలం కావాలి. కాబట్టి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని విన్నదే అయినప్పటికీ మరలా విందాం. దేవుడు నూతనంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా సరే దేవునికి వాక్యం మనకి ఎలాంటిది? నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది, నూతన బలాన్ని ఇస్తుంది. కాబట్టి చూడండి, ఇక్కడ జరిగే సంఘటన ఏమిటి అంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనకు తెలిసినది ఏంటంట? పరిసయ్యులు, శాస్త్రులు, యూదులు, క్రీస్తుకు విరోధంగా ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, విరోధులు ఏం చేస్తున్నారు? వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని పట్టుకొని ప్రభు యొద్దకు తీసుకొని వచ్చారు. ప్రభు దేవాలయంలో బోధిస్తూ ఉన్నాడు. దేవాలయం మందిర ప్రాంగణంలో ఇటు. కాబట్టి గమనించండి, ఏం చేస్తున్నారు? ప్రభు బోధిస్తూ ఉన్నారు. వింటున్నావా? ప్రభు బోధిస్తున్నారు. ఆత్మీయ సత్యాలు బోధిస్తున్నారు. పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలు తెలియపరుస్తూ ఉన్నారు. అప్పుడు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు కొంతమంది, అంటే క్రీస్తుకు వ్యతిరేకులైనటువంటి వారు ఏం చేశారు? ఒక స్త్రీని పట్టుకొని వచ్చి ప్రభు ఎదుట నిలవబెట్టారు. నిలబెట్టి ఏమంటున్నారు? మనం చూసినట్లయితే మరి ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారు అంటే, ప్రభువులో ఏదైనా లోపాన్ని పట్టుకోవాలి, ప్రభువుని ఎలాగైనా సరే ఇరకాటంలో పెట్టాలి, ప్రభుని ఎలాగైనా సరే మరి హింసించాలి, శిక్షించాలి, చంపాలి. వారి ఉద్దేశమే అది. అప్పుడు ఏం చేస్తున్నారంట? పట్టుకొచ్చి వారు ధర్మశాస్త్రంలో మోషే ఏం చెప్పాడు అంటే, దేవుడు చెప్పిందే మోషే రాశాడు. ధర్మశాస్త్రంలో ఏమని రాశాడు? పాపం చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి. వ్యభిచారం ఎవరు చేశారు వారిని రాళ్లతో కొట్టి చంపాలి. అది మోషే ధర్మశాస్త్రం. అంటే ఈ బైబిలే ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు 5 కాండాలు. ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. దీన్ని ధర్మశాస్త్రము అంటారు, ఈ 5 కాండాలు. ఈ ధర్మశాస్త్రంలో మోషే మరి రాసినటువంటి విషయం ఏమిటంట? వ్యభిచారం చేసిన వాళ్ళ రాళ్లతో కొట్టి చంపాలి. అంటే ఇంకా వేరే విషయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు సందర్భానుసారంగా ధ్యానం చేసుకున్నాం. ఈ స్త్రీని కూడా వ్యభిచారం చేస్తూ ఉండగా ఆ వ్యక్తులు పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పట్టుకొని మరి ఆమెను చంపకుండా రాళ్ళు పట్టుకొని
మరి సరే యేసుక్రీస్తు ఉన్నాడు కదా, చాలా నీతి బోధలు చెప్తున్నాడు, ఆయన దగ్గర తీసుకెళ్దాం. ఏంటి ఆ ప్రధానమైనటువంటి ధ్యేయం ఏంటి? యేసుక్రీస్తుని ఇరికించాలి, పట్టుకోవాలి, ఎలాగైనా సరే హింసించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆమెను అక్కడ తీసుకొచ్చారు. ఏం చెప్తాడు అని వచ్చి అడుగుతున్నారు, అయ్యా మరి బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది, ఏం చేయమంటావు? మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఇలా తప్పు చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమంటుంది. మరి నువ్వేం చెప్తావు అని అడుగుతున్నారు. ఎందుకు తెలుసా? ఒకవేళ చంపండి అంటే ఏమంటారు? నువ్వు కూడా మాలాంటి మనుషుడు. కానీ యేసుక్రీస్తు అంటుండే నేను దేవుని కుమారుడని అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి నువ్వు కూడా మాలాంటి మనుషుడివే, కాబట్టి నీ మాట మేము వినాల్సిన అవసరం లేదు అని పక్కకు పెట్టేస్తారు. ఒకవేళ చంపొద్దు అన్నారు అనుకోండి, అంటే నువ్వు దేవుని ధర్మశాస్త్రం వ్యతిరేకిస్తావా అని చెప్పేసి అప్పుడు ఇంకా ప్రభు మీద తిరుగుబాటు చేయడానికి ఇంకా వారికి ఏమంటున్న అవకాశం కలుగుతుంది. ఈ రకంగా వారు ఆలోచన చేసి ప్రభుని ఎలాగైనా సరే హింసించాలనే ఉద్దేశంతో వచ్చినప్పుడు ప్రభు ఏం చేశాడు? ఆయన మనిషి కాదు కదా, అంటే ఒకేసారి మనిషి ప్లస్ దేవుడు, సంపూర్ణ మనిషి సంపూర్ణ మానవుడు. కాబట్టి దేవుడిని ఎవరన్నా పట్టుకుంటారా? అది అసాధ్యం, తిరుగు తక్కువ తనం కూడా. కాబట్టి ప్రభు మరి చక్కటి సమాధానం వారికి ఇచ్చాడు. చూడండి, అది కూడా చూద్దాం. ఏం సమాధానం ఇచ్చాడు? వారు ఆయనను 7వ వచనం, వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తలెత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని వారితో చెప్పాడు. ఏం చెప్పాడు? అద్భుతమైనటువంటి సమాధానం. ఈ లోకంలో ఎవరు చెప్పలేదు అలాంటి సమాధానాన్ని, అంతవరకు కూడా ఎవ్వరూ చెప్పలేదు. మీలో ఎవడైతే పాపం లేదో వాడు మొట్టమొదటి రాయి ఆమె మీద వేయచ్చు. అంటే ఆమెని మీరు రాళ్ళతో కొట్టి చంపొచ్చు, పాపము లేనివాడు మాత్రమే అన్నప్పుడు అక్కడ చూడండి, అదే వచనంలో ఏముంది? అక్కడ 8వ వచనంలో మరలా వారు ఆ మాట విని, 9వ వచనం, వారు ఆ మాట విని, కింద ఫుట్నోట్లు చూడండి, మనస్సాక్షి చేత గద్దించబడిన వారై, మీలో ఎవరైతే పాపం లేదో వారు ఆమెను కొట్టవచ్చు, చంపవచ్చు, మీ ఇష్టం అని చెప్పేశాడు దేవుడు. అంటే మీలో పాపం లేనివాడు అని ఎప్పుడైతే ప్రభు ఆ మాట పలికాడో వారిలో ప్రతి మనిషికి మనస్సాక్షి ఉంటుంది కదా, అది గద్దించింది. నువ్వు పాపివి కదా, నువ్వు సినిమాలు చూడలేదా, నువ్వు సిగరెట్లు తాగలేదా, నువ్వు దొంగతనం చేయలేదా, నువ్వు అబద్ధాలు ఆడలేదా, బూతులు మాట్లాడలేదా, నిద్రపోతులా ఉండలేదా, సోమరపోతులా ఉండలేదా, 10 గంటల దాకా నిద్రపోవట్లేదా, ఎన్ని పాపాలే. నిద్రపోతనం కూడా పాపమే, తిండిపోతనం పాపమే, సోమరతనం పాపమే. నిద్ర జాగ్రత్త, నిద్ర విడిచిపెట్టాలి. ఉదయాన్నే 5 గంటలు లేవటం నేర్చుకోవాలి. రాత్రి త్వరగా పడుకోవటం మంచిది. చక్కగా 10 పడుకొని ఉదయం 5 గంటలు లేవండి, అది మంచి అలవాటు. నిద్రపోతనం, సోమరతనం ఇది కూడా పాపమే, నరకానికి తీసుకెళ్తాయి. కాబట్టి పాపము లేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని ఆమెను చంపవచ్చు అన్నాడు. అప్పుడు వారు ఆ మాటకు నొచ్చుకొని ప్రతి మనిషి కూడా దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళే. ఆదాము మొదలుకొని, మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము మొదలుకొని ఈ భూమి ఉన్నంత వరకు ఈ మనుష్య జాతి సంక్రమించేంత ఎప్పటి వరకు ఎండింగ్ ఉంటుంది, అప్పటి వరకు అందరూ పాపులే, ఒక్క క్రీస్తు తప్ప. ఆయన మనిషిగా పుట్టాడు కానీ మనుషుల నుంచి వచ్చినవాడు కాడు, మనిషి కలయిక ద్వారా వచ్చినవాడు కాడు. కాబట్టి యేసుక్రీస్తు తప్ప ప్రతి మనిషి కూడా పాపే. కాబట్టి వారు ఏం చేశారంట? మరి గద్దించబడి ఏం చేశారు? వారు వెళ్ళిపోయారు. పెద్దవారు మొదలుకొని, చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ఒకరి తర్వాత ఒకరు బయటికి వెళ్ళిపోయారు. అద్భుతమైనటువంటి సమాధానం దేవుడు వారికి ఇచ్చాడు. పాపం లేనివాడు చేయొచ్చు. అక్కడ పాపం లేని ఎవరు? పాపం లేనివాడు ఎవరు? ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. ఇది మనకు జరిగినటువంటి సంఘటన. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆమె దగ్గరకు వచ్చామ్మ, వారు ఎక్కడున్నారు, వారు ఎవరు నీకు శిక్ష విధించలేదా అంటే లేదు ప్రభు అంటే, అప్పుడు ప్రభు సమాధానం చక్కటి మాట చెప్తున్నాడు, అద్భుతమైన ఆదరణ మాట. కనికర సంపన్నుడు, కనికర పూర్ణుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గల దేవుడు ఏమన్నాడు? అమ్మ, నేను కూడా నీకు శిక్ష విధింపను, కానీ నువ్వు వెళ్ళిక పాపము చేయొద్దు. మరలా ప్రభు ఆమెకు బ్రతికిచ్చాడు. ఇది జరిగిన సంఘటన. ఈ సంఘటన నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం, నేర్చుకుందాం. మీతో పాటు నేను కూడా నేర్చుకుంటాను. ఎందుకంటే ప్రభు అందరికీ నేర్పిస్తాడు. వాక్యం ఎలాంటిదంట? 2 అంచులు గల ఖడ్గము, ఒక అంచు మీకు, ఒక అంచు నాకు. కొయ్యాలి. సరైనటువంటి జీవితం లేకపోతే,
రెండు వైపులకు కట్ చేస్తుంది. కాబట్టి మనం నేర్చుకుందాం. కాబట్టి పిల్లలు గమనించండి. చూడండి 8వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు ఏమంటున్నాడంటే, అమ్మ వారు ఎక్కడ, నీ మీద నేరం మోపిన వారు ఎక్కడ ఉన్నారని ప్రభు అడుగుతున్నారు. ఎవరు వారు? ఎవరు వాళ్ళు చెప్పాలా? ఎవరు? ఆమెను చెప్పడానికి వచ్చిన వారు. వాస్తవం చూసుకుంటే వారు కూడా యూదులే. పరిసయ్యులు, శాస్త్రులు, వారందరూ కూడా యూదులే. కానీ ఎవరు అంటే అక్కడ ఆమెను చంపుతూ ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడు ఆ 2 ముఠాలు ఏమవుతాయి? ఈమె ఒక ముఠా అవుతుంది, మిగతా వారు ఒక ముఠాగా ఉంటారు. 2 గ్రూపులు అనుకుందాం. ఈమెను చంపడానికి వాళ్ళు వచ్చారు. ఈమెకి వారేమవుతారు? ఈమె వారికి ఏమవుతుంది అంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. అప్పుడు ఏమవుతారు? వాళ్ళిద్దరు ఒకరినొకరు శత్రువులు అవుతారు. అంతే కదా. చంపడానికి వచ్చేది ఎవరు? శత్రువులు. మరి ఆమెను చంపడానికి వచ్చింది ఎవరు? వీళ్ళే. ఈమె కావాళ్ళు శత్రువులు, మరి ఈమె వారికి శత్రువులు. కాబట్టి ఈమెను చంపుతున్నారు. కాబట్టి ఏమని అడుగుతున్న ప్రభు? వారు ఎక్కడా? వారు ఎవరంటే శత్రువులు. కాబట్టి పిల్లలు గమనించండి, ఆ శత్రువులు ఎక్కడమ్మా నీ శత్రువులు అని ప్రభు అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఎందుకు అడుగుతున్నాడు అంటే ప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి అడుగుతున్నాడు, ఆమెతో ఉన్నాడు కాబట్టి అడుగుతున్నాడు. అడిగితే ఏమంట ఆ సమాధానం ఏముంది? లేరు, ఎవరు లేరు. కాబట్టి మన జీవితంలో కూడా శత్రువులు ఉన్నారా? ఉన్నారు. మన ఆత్మీయ జీవితానికి ఉన్నారు. శారీరక జీవితానికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఉండకూడదు. శారీరక జీవితానికి కూడా ఉండకూడదు. మనం ఎవరిని శత్రువులు ఎంచకూడదు, ఎవరు మనకు శత్రువులు ఉండకూడదు. ప్రభు అంటాడు. అందుకే అంటాడు కదా రోమపత్రిక 12వ అధ్యాయం చివరి వచనంలో, నీ శత్రువుని సహితము నువ్వు ప్రేమించాలి. శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టాలి, శత్రువు దప్పిగా ఉంటే అతనికి దాహం ఇవ్వాలి. అప్పుడే అతను నువ్వు మిత్రునిగా చేసుకుంటావు. నువ్వు శత్రువుకు భోజనం పెట్టావనుకో, మంచి విందు చేసి పెట్టావనుకో, శత్రువు అవుతాడు. ఆ తర్వాత నుంచి అతని హృదయం కరిగిపోతుంది. అతనిలో ఉన్న శత్రుత్వాన్ని వదిలేస్తాడు. అవునా, ఈ వ్యక్తి ఎంత మంచోడా అని చెప్పేసి ఏమవుతాడు? మిత్రుడైపోతాడు. కాబట్టి అందుకే ప్రభు అన్నాడు, ఒకవేళ నిజంగానే అతనికి శత్రువు కావచ్చు, అతనే నీకు నీ పట్ల ఏదైనా తప్పు చేశాడు, ఏదైనా నష్టం తెచ్చాడు నీకు అనుకుందాం, నష్టం జరిగించాడు, అయినా సరే నువ్వు క్షమించావు అనుకో, మరలా మిత్రునిగా చేసుకున్నావు అనుకో, అతన్ని ప్రేమించావు అనుకో, అతనికి సపర్యలు నీకు కలిగింది నేను చేసావు అనుకో, ఏమైపోతారు? మరలా అతనే మనసు మార్చుకుంటాడు. అప్పుడు నిన్ను అమితంగా ప్రేమిస్తాడు. అదే ప్రభు కోరుకుంటున్నాడు. ధర్మశాస్త్రంలో అయితే పంటికి పన్ను కంటికి కన్ను అన్నాడు, కానీ నూతన నిబంధనలో ప్రభు అన్నాడు శత్రువును క్షమించు అన్నాడు. కాబట్టి ఇక్కడ గమనించండి, ఇక్కడ మనకు శత్రువులు, ఆత్మీయ శత్రువులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు తెలుసా? కోట్ల మంది ఉన్నారు. ఎస్, అనేకులు ఉన్నారు. శత్రువులు అంట అనేకులు ఉన్నారు. కొత్త నిబంధనలో పత్రికల్లో పౌలు గారు ఒక చోట రాయించి పెట్టాడు, మన శత్రువులు అనేకులు ఉన్నారని రాయించి పెట్టాడు. కాబట్టి అయితే సరే ఇప్పుడు అది ఈయన అవసరం లేదు, కానీ మరి మన శత్రువులు ఏం చేస్తారు? మనల్ని ఏం చేస్తుంటారు? ఎప్పటికీ కంటి మీద రప్ప వేయకుండా మనల్ని ఏం చేస్తారు తెలుసా? వారు గమనిస్తూ ఉంటారు. ఎందుకు? పట్టుకోవడానికి, ఎక్కడ దొరుకుతాడా అని మరి ఏం చేస్తారంట? కనిపెట్టుకొని ఉంటారు, గమనిస్తూ ఉంటారు. నీ ప్రతి అడుగు, నీ ప్రతి పని, నీ ప్రతి మాట ఏం చేస్తుంటారు? వాళ్ళు కనిపెడుతూ ఉంటారు. ఏదెక్కడైనా తప్పు దొరికిందా నిన్ను ఆడుకుంటారు. ఎవరా శత్రువులు? అపవాది. ఎవరా శత్రువు? సాతాను. కాబట్టి గమనించండి, ఆ సాతానికి మనం ఏం చేయాలా? దొరకకూడదు. ఏ విషయంలో? పాపపు విషయంలో, తప్పు చేసే విషయంలో. కాబట్టి పిల్లలు గమనించండి, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 9వ వచనం చూస్తే, కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించేవారు అనేకులు ఉన్నారు. ఎవరున్నారంటే ఎదిరించేవారు అనేకులు, లెక్కలేనంత మంది ఉన్నారు. వీళ్ళంతా ఎవరు? అపవాది సైన్యము, పరలోకం నుండి త్రోసివేయబడినటువంటి సైన్యం. మన శత్రువైన సాతాను ఏం చేస్తున్నాడు? నిత్యము ఎవరి మీద పడతాడు? తన గురి మన మీదే ఉంచుతాడు, మనతోనే ఉంటాడు. మనతో ఉంటాడు కానీ మనలోకి రానివ్వడు. అర్థమవుతుందన్నమాట. మనతో ఉంచాడు, మన పక్కన ఉంచాడు, నిన్నేం వదిలిపెట్టడు, నన్ను కూడా వదిలిపెట్టడు, కానీ మన హృదయంలోకి రాకూడదు. మన హృదయంలోకి రాకుండా చేయాలి. అదే పోరాటం. వాడు ఏం చేస్తూ ఉంటాడు? అపవాది మన హృదయంలోకి రావడానికి
ప్రయత్నం చేస్తూ ఉంటాడు, యుద్ధం చేస్తూ ఉంటాడు. అది ఏదైనా కావచ్చు, నిద్ర, టీవీనా, సినిమానా, లేకపోతే షికార్లా, ఖాళీగా తిరగటమా, బీభత్సంగా తినడమా, ఇవి కాదు. ఇవి దేవునికి వ్యతిరేకమైనటువంటివి. సోమరితనంగా ఉండకూడదు, నిద్రపోతనంగా ఉండకూడదు, పని చేస్తూ ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, నిత్యం ప్రార్థిస్తూ ఉండాలి, దేవుని సన్నిధితో గడుపుతూ ఉండాలి, దేవునితో మాట్లాడుతూ ఉండాలి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఇలా చేస్తే అపవాది ఏం చేస్తాడు? నీకు దూరం అవుతూ ఉంటాడు. నువ్వు ఎంతగా ప్రభువులో ఎదుగుతూ ఉంటావు అంతగా అపవాది నీకేం చేస్తాడు? దూరం అవుతూ ఉంటాడు. మన ఊరు పెంటలం కదా, మన ఊరు పెంటలం. సత్వరకు మనకి ఎంత దూరం? సపోజ్ 23 కిలోమీటర్లు. 23 కిలోమీటర్లు మనం ఇక్కడి నుంచి బయలుదేరాము, బండి మీదనో బస్సు మీదనో బయలుదేరాము. పెంటలం నుంచి వెళుతూ ఉంటాం. ఒక 5 నిమిషాలు ఎంత దూరం వెళ్తాం? ఒక 2-3 కిలోమీటర్లు వెళ్తాం కదా. ఇంకొక పావు గంటకి ఇంకొన్ని కిలోమీటర్లు వెళ్తాం. అంటే ఏంటి అర్థం? పెంటలం దూరం అవుతుంది, సత్తుపల్లి దగ్గర అవుతూ ఉంది. అలాగే ఏం చేయాలా? మనం ప్రభువుకు దగ్గర అయ్యే కొద్దీ అపవాది ఏం చేస్తాడు? నీకు లేదా నాకు దూరం అవుతూ ఉంటాడు. ఎప్పుడు? ప్రభువుకు నువ్వు దగ్గర అయినప్పుడు, ప్రభువుతో నువ్వు గడిపినప్పుడు. అర్థమవుతుందా? టీవీలు, సినిమాలు, షికార్లు, నిద్ర ఇది కాదు. జాగ్రత్త. అపవాది నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. నీలో ఉన్న పని బయటికి పంపించాలి. ఎప్పుడు? ప్రార్థన, వాక్యం ధ్యానించడం, ప్రభు మాటలు మాట్లాడుకోవటం, లేదంటే ఒక నలుగురు స్వార్థ చెప్పటం, దేవుని స్తుతించు. నీకు పాటలు వచ్చా పాటలు పాడుతూ ఉండు, వాక్యం చదువుతూ ఉండు, ప్రార్థన చేసుకో. నీకు వచ్చినట్లు ప్రార్థన చేయి, నీకు వచ్చినట్టు పాటలు పాడు. ఎన్ని పాటలు వస్తే అన్ని పాటలు పాడు. వచ్చినయే పాడినయే పాటలు పాడండి, తప్పలేదు. చదివిన వాక్యాన్ని చదువుతూ ఉండండి, ఏం కాదు. చేసిన ప్రార్థన మరలా చేయండి, ఏం కాదు. సమయాన్ని వృధాగా పోనివ్వద్దు. అందుకే ఎఫెసీ పత్రిక 5 ఏముంది? దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. ఎలాగా? జ్ఞానము కలిగి. కాబట్టి అజ్ఞానవంతులు ఏం చేస్తారు? జ్ఞానం లేని వారు ఏం చేస్తారు? వృధాగా సమయాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి అలా కాకుండా మనం ఏం చేయాలా? మన శత్రువైన సాతాన్ని మనం ఏం చేయాలా? దూరం పెడుతూ ఉండాలి. ఎప్పుడు అంటే దేవునికి దగ్గర అయ్యే కొలది అపవాది దూరం వెళ్ళిపోతాడు. నిన్ను చూసి దూరంగా వెళ్ళడు, నీలో ఉన్న దేవుని చూసి దూరంగా వెళ్తాడు. తెలుసా ఆ విషయం? దేవుడు నీలో ఉంటే అపవాది నిన్ను ముట్టలేడు, నీ దరిదాపులకు కూడా రాలేడు. మన శత్రువు ఎవరు? అపవాది, సాతాను. కాబట్టి గమనించండి, దానియేలు మీద కూడా కొంతమంది శత్రువులు లేచారు. తెలుసా? తెలిసిందే. అపొస్తలుల కార్యం 10వ చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో మనకు కనపడుతుంది. ఆ దానియేలుకి వ్యతిరేకంగా రాజుగారితో ఏం చేశారు? ఒక శాసనాన్ని పుట్టించారు. శాసనాన్ని పుట్టించి ఏం చేశారు? అయ్యా, నీకు ఎవరైతే నీకు తప్ప ఏ దేవుడికి కూడా ప్రార్థన చెయ్యకూడదు అంటే రాజుని దేవుని చేస్తున్నారు. రాజుగా చేసేది, రాజుతో ఉన్నటువంటి వారు, దానియేలుతో ఉన్నవారు శత్రువు. దానియేలు శత్రువులు ఏం చేశారు? దానియేలు మీద కోపంతో దానియేలుని ఎలాగైనా పట్టుకోవాలని. ఎందుకు పట్టుకోవాలా? దానియేలు శత్రువులు, అది అపవాది మనుషులను ఉపయోగించుకుంటుంది. దానియేలు ఏం చేసేవాడు? నిత్యమో 3 సార్లు, రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఎంత పనున్నా సరే. దానియేలు ఏం చేసేవాడు తెలుసు? దానియేలు ఆయన హోదా ఏంటో తెలుసా? ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి. ఇప్పుడు మన ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. ఆ హోదాలో ఉన్నాడు. అంటే దేశాన్ని పాలించే ప్రధానమంత్రి ఎవరు? దానియేలు గారు. దానియేలు గారు అంత పెద్ద హోదాలో ఉండి తప్పకుండా ఏం చేసేవాడంట? రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఉదయం, మధ్యాహ్నం, మరలా రాత్రి. కనీసం 2 గంటలు ప్రార్థన చేసేవాడు. కాబట్టి గమనించిన అలా ప్రార్థన చేస్తుంటే వీరు మధ్యాహ్నం చూసేవారు కదా ప్రార్థన చేసేది. దానియేలు శత్రువులు ఏం చేశారంట? చూడండి, దానియేలు 6:11 వచనంలో చూస్తే అక్కడ దానియేలు శత్రువులు, ఒక చదవవసరం లేదు కానీ ఆ దానియేలు శత్రువులు ఏం చేశారు? ఆ దానియేలు మీద వ్యతిరేకంగా శాస్త్రాన్ని రాయించారు. రాజా, నీకు తప్ప ఎవ్వరికి ప్రార్థన చేయకూడదు, అలా చేస్తే ఏం చేయాలా? తీసుకెళ్ళి సింహాల గుహలో పడేయాలి అనే శాసనం పుట్టించారు. ఈ రాజు కూడా తిరిగితక్కువగా మరి ఏం చేస్తాం? అలాగే ఓకే అన్నాడు. ఆయనకు ఉబ్బిపోయాడు. ఇంకా నాకే కదా అంతా ప్రార్థన చేసేది, నేనే ఆశీర్వాదించేది అనుకున్నాడు. ఉబ్బిపోయాడు. సరే అని శాసనం పుట్టించాడు. దానియేలు ఆ సంగతి విని కూడా ఏం చేశాడంట? ఆ వచనం చదవండి. ఇటు శాస్త్ర సంతకం చేయబడనని దానియేలు తెలుసుకుని నేను యథామో ఇదిగా తన ఇంటికి వెళ్ళి యెరూషలేము వైపు తన కిటికీలు తెరుచుకొని తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన స్తుతిస్తూ చెప్పాడు. చూసారా?
ఆ శాసనం పుట్టింది వ్యతిరేకంగా. ఏమైంది ఆ శాసనం? మరణ శాసనం. అది దానియేలుకి. కేవలం దానియేలు కోసమే వారి శత్రువులు పుట్టించారు. కేవలం దాని మీద అక్కసుతోనే. రాజ్యంలో అందరి కోసం కాదు, ఒక్క దానియేలు కోసం రాజ్యం మొత్తానికి నిప్పు పెట్టారు. దానియేలుకి తెలిసింది ఆ విషయం. తెలుసు తస్తాడని తెలుసు, కానీ ఆయన నిరీక్షణ ఏంటి? నా దేవుడు నన్ను రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా సరే నాకు ఇంకా మంచిది. ఎందుకు? దేవునితో ఉంటాను. దీనికంటే అది ముఖ్యం కదా, ఆ భాగ్యం ముఖ్యం. ఎందుకంటే యుగాలు ప్రభుత్వం ఆ సంతోషకరమైన స్థలంలో నిత్యము సంతోషమే. అక్కడ ఏ బాధలు, ఈ బాధలు, కష్టాలు అక్కడ ఉండవు. చక్కగా సంతోషకరమైన సంతోషంతో అక్కడ ఉంటాము. కాబట్టి అందుకు దానియేలు భయపడలేదు. భయపడకుండా ఏం చేశాడు? యథావిధిగా దేవునికి ప్రార్థన చేశాడు. అతని స్నేహితులైనటువంటి హనన్యా, వినా పక్కన పెట్టు, దాని జోలి ఎందుకు? దానియేలు స్నేహితులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, హనన్యా, మిషాయేలు, అజర్యా. హనన్యా, మిషాయేలు, అజర్యా. షడ్రక్, మెషక్, అబేద్నెగో కాదు, ఆ పేర్లు వాడద్దు. ఆ పేర్లు వాళ్ళ దేవతల పేర్లు, అన్య దేవతల పేర్లు. ఆజ్ఞలలో ఉంది. దేవుని ఆజ్ఞ ఏం చేశాడు? అన్య దేవతల పేర్లు మీరు నోట పలకవద్దు అని ఉంది. దానియేలు గ్రంథంలో హనన్యా, మిషాయేలు, అజర్యాలు దానియేలు స్నేహితులు. వాళ్ళకి ఈ కల్దీయులు వారి దేవతల పేర్లు పెట్టారు. దానియేలుకి కూడా పెట్టారు. ఏం పేరు తెలుసా? బెల్తాషాజరు అని వారి దేవత పేరు. వారి దేవత పేరు దానియేలుకే పెట్టినప్పుడు, ఎంత పెద్ద హోదాలు ఉన్నటువంటి దానియేలుకే పెట్టినప్పుడు మరి వీళ్ళకి పెట్టిన పేర్లు ఏంటి? చూపిస్తారు రిఫరెన్స్ తర్వాత ఉంది. వీళ్ళకి పెట్టిన పేర్లు కూడా అవే. షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేవి అన్య దేవతల పేర్లు. మనం పలకూడదు ఆ మాట. అందుకే చక్కగా పలకండి. సరే, ఇప్పుడు అర్థం అవడం కోసం ఏమనాలా? షడ్రక్, మెషక్, అబేద్నెగో అనాలా ఒకసారి అర్థం కావడం కోసం. తర్వాత ఏమనాలా? హనన్యా, మిషాయేలు, అజర్యా. కాబట్టి ఇవి దేవుని పేర్లు, మన దేవుని పేర్లు. హనన్యా, మిషాయేలు, అజర్యా. కాబట్టి ఈ హనన్యా, మిషాయేలు, అజర్యాలను కూడా శత్రువులు ఏం చేశారు? రాజు ఆ బొమ్మకి మొక్కమన్నారు. మొక్కారా? లేదు. వారు కూడా అన్నారు, మేము మొక్కము, మా దేవుడు సజీవుడు, మమ్మల్ని రక్షిస్తాడు. రక్షించకపోయినా రాజా, మేము మాత్రం చచ్చినా సరే, చనిపోయినా సరే నీ బొమ్మకు మేము మొక్కము. చూసారా? శత్రువు ఎంత పన్నాగం పనినా కానీ ఎవరిని? మన మీద, విశ్వాసుల మీద, దేవునిపై ఆధారపడిన వారి మీద శత్రువైన అపవాది మనుషులను ఉపయోగించుకొని ఇలాంటి కార్యాలు సృష్టిస్తూ ఉంటాడు. ఆయన కానీ వారు భయపడలేదు. ప్రాణం పోయినా పర్లేదు అనుకున్నారు, తెగించారు. కానీ దేవుడు ఏం చేశాడు? అద్భుతంగా వారిని రక్షించాడు. దానిని రక్షించాడు. వారి ముగ్గురిని రక్షించాడు. అగ్ని గుండంలో నుంచి వారి ముగ్గురిని రక్షించి తన సన్నిధికి మరి నిలబెట్టాడు. కాబట్టి పిల్లలు గమనించండి. అంతేకాదు, మరి ఇశ్రాయేలు మీదకి గొప్ప సైన్యం ఒకటి వస్తుందన్నమాట. 1 సమూయేలు 17వ అధ్యాయంలో 45 నుంచి 47 వచ్చిందో మనకు కనపడుతుంది. అక్కడ కూడా ఇశ్రాయేలు దేశం మీదకి గొప్ప సైన్యము వస్తుంది. ఆ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సైన్యము, ఇశ్రాయేల్ సైన్యము ఏం చేస్తుందంటే భయపడిపోతూ ఉంటారు. ఆ గొప్ప సైన్యం ఎవరో కాదు, ఫిలిస్తీన్ల సైన్యము ఇశ్రాయేల్ మీదకి వచ్చి ఏం చేస్తున్నారంట? మాతో పాటు యుద్ధం చేయడానికి మీ సైన్యం అంతా రావాల్సిన అవసరం లేదు, కానీ మాలో నేను ఒక్కడిని వస్తాను, మా సైన్యం తరఫున, మీ సైన్యం తరఫున ఒక మనిషి రండి. అలా 40 రోజులు వచ్చి ఇశ్రాయేలు దేవుడని మన దేవుడిని దూషిస్తూ ఉంటాడు. ఆయన అజానుబాహుడు. ఎవరో తెలుసా? గొల్యాతు. చాలా హైట్ ఉంచాడు. 10 మూరల జనుడు ఉంటాడు. చాలా హైట్, చాలా ఎత్తుంటాడు. అతను 6 అడుగులు కాదు, 6 మూరల జానుడు. 6 మూరల జానుడు. 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. అతని హైట్ 17:4లో ఉంది అతని హైట్. అతడు 6 మూరల జానుడు, ఎత్తు మనిషి. 6 మూరలు అంటే మూర 6 మూరల జానుడు. 10 అడుగుల పైన 12 అడుగులు ఉంటాడు. అంటే నా మీద డబల్ ఉంటాడు, నాకంటే చాలా ఉంటాడు. అంత ఎత్తు మనిషి. లావు కూడా అలాగే ఉంటాడు. అతను ఆయుధాలు మోయటం ఒక మనిషి ఒకడు. అలాంటి వ్యక్తి వచ్చి ఇశ్రాయేల్ జనాన్ని భయపెడుతూ ఉంటాడు. 40 రోజులుగా భయపెడుతూ ఉంటాడు. ఒక్కళ్ళు రండి చాలు, మీరు మేము అందరం కొట్టుకోవడం దేనికి? మీరు మేము కొట్టుకుంటే మీలో కొంతమంది చచ్చిపోతారు, మాలో కొంతమంది చచ్చిపోతారు. ఎంతమంది చచ్చిపోవడం దేనికి? ఇద్దరమే కొట్టుకున్నాం, మీ తరపున ఒకరు, మా తరపున నేను అని ఫిలిస్తీయులు ఆజానుబాహుడైన గొలియాతు సవాల్ చేస్తూ ఉన్నాడు.
ఇశ్రాయేల్ రాజ్యాన్ని, ఇశ్రాయేల్ రాజుని. అక్కడ రాజు ఎవరు తెలుసా? సౌలు. దేవుడు కోరుకొని నిలబెట్టిన సౌలు. దేవుని మాటకు లెక్క చెప్పండి, దేవునికి వ్యతిరేకంగా జీవించాడు కాబట్టి సౌలుని దేవుడు పక్కన పెట్టేశాడు. దావీదుని లేపుకున్నాడు. నా ఎత్తు ఇక్కడేమో మహా అయితే దావీదు, బాలుడు దావీదు. ఆ దావీదు అంటున్న మాట ఏంటి చూడండి, ఇక్కడ 45వ వచనంలో, దావీదు, నీవు కత్తియు బలె ఇటియు బలెమును ధరించుకుని నా మీదకి వచ్చున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యులకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. యుద్ధము 47వ వచనం, అప్పుడు యెహోవా కత్తి చేతను ఇటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరం తెలుసుకున్నారు. యుద్ధము యెహోవాదే. చూడండి, ఇక్కడ దేవుడు కత్తి చేత, ఖడ్గము చేత, ఈటి చేత, బల్లెము చేత, తుపాకి చేత రక్షించేవాడు కాదు. ఆయన నోటి మాట సరిగితే చాలు, జరిగిపోతుంది. మరి అలాంటి గొప్ప శత్రువు అనేటువంటి వీరిని ఎవరు జయించారు? ఒక్క దావీదు జయించాడు. ఎంత దావీదు వయసు ఎంత? బాలుడు, చిన్నవాడు. అయినా సరే దావీదు ఏం చేశాడు? అంత పెద్ద 6 మూల జాడ మనిషిని ఒక్క గులకరాయితో కొడితే పడిపోయాడు. ఆయన కత్తి తీసి మొయ్యలేక తల నరికేశాడు. ఎవరి వల్ల సాధ్యమైంది ఇదంతా? కేవలం దేవుని వల్ల సాధ్యమైంది. దావీదు దేవునితో గడిపేవాడు, కొన్ని గంటలు గడిపేవాడు, గొర్రెలు కాచుకుంటూ దేవుని ఆరాధిస్తూ దేవునితో ప్రార్థనలో ఉండేవాడు. గొర్రెలు ఉడికే కావు కదా, మేకలా ఉడికే కావు గొర్రెలు, చక్కగా పచ్చిక గొర్రెలు మేస్తూ అక్కడ ఉండేవి. కాబట్టి ఆయనకు భయం లేదు. ఒకళ్ళు ఏదైనా వచ్చినా కానీ దేవుడు కాపాడేవాడు. దావీదు ఏం చేశాడు? దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, ప్రార్థిస్తూ ఉండేవాడు. అందుకే దావీదు అంత గొప్ప మహారాజు అయిపోయాడు, చక్రవర్తి అయిపోయాడు. రాజు కాదు, గొప్ప చక్రవర్తి అయిపోయాడు. అందుకే దావీదు సింహాసనాన్ని దేవుడు ఏం చేశాడు? యుగాలు స్థిరపరిచాడు. కాబట్టి దేవునితో ఎవరైతే ఎక్కువ సమయం గడుపుతారో, దేవునితో ఎవరైతే ఎక్కువ సహవాసం కలిగి ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడు? గొప్పగా దీవిస్తాడు. వారిలో దేవుడు ఉంటాడు, తన శక్తిని వారికి ఇస్తాడు. అపవాదిని కూడా గడగడలాడించవచ్చు. ఎస్, చూడాలి, వినాలి. అపవాది కూడా మనం గడగడలాడించవచ్చు. పౌలు తెలుసా? పౌలు ఏమన్నాడు? సాతాన్న మొయ్యి ఎదించాడు అపవాదిని. నువ్వు చూశాడు తన మనసు పరితాపం పట్టలేక మరి ఏం చేశాడు? నోరు మూసుకో, నేను వదిలి వెళ్ళిపో అన్నాడు. ఒక్కటే మాట, నీవు మాట లేదిగా వెళ్ళిపోయింది అపవాది. కాబట్టి అటువంటి శక్తి దేవుడు మనకి ఇస్తాడు. అదే దేవుడు, అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు. వాళ్ళు మనుషులే, మనము మనుషులే. కానీ ఎక్కడ తేడా? దేవునితో గడిపే విషయంలో తేడా. పౌలు గారు రక్షించబడిన కొత్తలో 3 సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళిపోయాడు. తెలుసా ఒక విషయం? 3 సంవత్సరాలు రక్షించబడిన కొత్తలో ఎప్పుడైతే దమస్కు దారిలో ప్రభు ఆ పౌలుని దర్శించాడు, కనపడ్డాడు. పౌలు గారికి కనపడి మార్చుకున్నాడు, కొన్ని మాటలు చెప్పి తనను పరిచయం చేసుకున్న తర్వాత మరలా కళ్ళు వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకుని అంటే ఏం చేశాడు తెలుసా? ఎక్కడికి బైబిల్ ట్రైనింగ్ సంఘానికి వెళ్ళలేదు. పౌలు ఏం చేశాడు తెలుసా? వెంటనే అరేబియా సముద్రానికి వెళ్ళిపోయాడు. సముద్రానికి కాదు, అరణ్య ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అరేబియా దేశంలో ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. గలాతీ మొదటి అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. వెళ్ళిపోయి 3 సంవత్సరాలు ఎక్కడ ఏం చేశాడు తెలుసా? చూపిస్తా చూడండి కావాలంటే. అక్కడ 3 సంవత్సరాలు దేవునితో గడిపాడు. ఎవరో ఆయనకు నేర్పించలేదు. గలాతీ మొదటి అధ్యాయము 17వ వచనము 15 చదువుతా వినండి. ఆయనను తల్లి గర్భమందు పడినంత మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపబడినని ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. చూడండి, మనుషులతో నేను సంప్రదించలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు నేను యెరూషలేముకైనను వెళ్ళలేదు. కానీ వెంటనే, ఎప్పుడు రక్షించబడిన వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని అక్కడ 8 సంవత్సరాల తర్వాత వచ్చినాం. అటుపైన 3 సంవత్సరములు అయిన తర్వాత కేఫాను పరిచయం చేసుకునే వాళ్ళని యెరూషలేముకు వచ్చుతున్నాడు. చూసారా? అరేబియా దేశంలోకి వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాలు గడిపాడు. ఎవరితో? దేవునితో గడిపాడు. దేవుడిని పౌలు గారికి ఎవరు నేర్పించారు పరిచయం? ఇదంతా దేవుడే నేర్పాడు, మనుషులు నేర్పించలేదు. అంటే మనుషుల దగ్గరికి నేను వెళ్ళొద్దని నేను చెప్పడం లేదు, కానీ ఏం చేయాలా? దేవునితో సహవాసం మనకు ముఖ్యము. అంత గొప్ప సైన్యాన్ని దావీదు ఏం చేశాడు? ఒక్కడే ఎదిరించాడు.
కాబట్టి అది ఎలా సాధ్యమైంది? కేవలం దేవునితో సహవాసం చేయటం వలన. కాబట్టి గమనించిన పిల్లలు, మనకు కూడా శత్రువులు అనేకులు ఉన్నారు. అపవాది ఎవరో కాదు, శత్రువులు అంటే ఎవరో మనుషులు కాదు. మనం పోరాడిన ఎపిసి పత్రిక 10 ఉంటుంది, మనం పోరాడినది శరీరులతో కాదు. ఎవరితో మరి? ఏంటంటే ఆత్మ ఆ యొక్క ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మలతోనూ వారి సమూహంతో మనం పోరాడుతున్నాము. కాబట్టి మనం నిత్యము పోరాటం చేయాలి. ఎవరితో అంటే మన శత్రువైనటువంటి అపవాది సైన్యంతో, దెయ్యాలతోటి, ఒక్క మాటలో. కాబట్టి మరి వాడిని జయించాలంటే ఏం చేయాలా? మనం ముందు బలవంతం కావాలి, అంతేనా కదా? కాబట్టి ఇక్కడ శత్రువులు, యేసు ప్రభు ఎప్పుడైతే ఆమెతో ఉన్నారో ఆ యొక్క శత్రువు ఏం చేశాడు? ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు, ఆమెను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? అక్కడ ప్రభువు ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో యోహాను సువార్త 8 అవునా కదా? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని శత్రువులు ఏం చేశారు? చంపాలని వచ్చారు. ప్రభు ఏం చేశాడు? వారిని గద్దించాడు. ఒకటే మాట, ఏం అనలేదు వాళ్ళని, తిట్టలేదు, కొట్టలేదు, హెచ్చరించలేదు, శపించనో లేదు. ఏమన్నాడు? వీళ్ళు పాపం లేనివాడు వాటి మీద రాయివేయండి అన్నాడు, అంతే, ఏమనలేదు. వారు ఏం చేశారు? వారు మాట్లాడకుండా శత్రువులు సైతం వెళ్ళిపోయారు. అలాగే ప్రభువు నీలో ఉంటే, నీతో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే ఏం చేయబడతావు? నువ్వు రక్షించబడతావు, నువ్వు కాపాడబడతావు, అపవాది చెర నుంచి, పాపపు చెర నుంచి విడిపించబడతావు. కాబట్టి పిల్లలు గమనించండి, మన శత్రువైన సాతాను ఏం చేస్తాడు అంటే నిత్యము మన మీద నిందలు మోపడానికి ప్రభు దగ్గరికి వెళ్తాడు, పరలోక రాజ్యానికి వెళ్తాడు. అపవాది తెలుసా? అపవాది కూడా పరలోక రాజ్యానికి వెళ్తాడు. పరలోక రాజ్యానికి వెళ్తాడు కానీ అక్కడ ఉండలేడు. ప్రభువు దగ్గరికి వెళ్తాడు. ఎవరికన్నా మనం చాలా చోట్ల చూస్తాంలే, ఎవరికన్నా మధురైద్యం మనం చూస్తాం. వాడికి ప్రభుకను అపవాదికి సంభాషణ ఉంటుంది అక్కడ. అపవాది ఏం చేస్తాడు? పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఆయన అపవాది ఆ పరలోక రాజ్యం ఉన్నవాడే ఫస్ట్ నుంచి. అక్కడ త్రోయబడిన తర్వాత ఇక అక్కడ స్థానం లేదు అపవాదికి. కానీ మధ్యలో ప్రభు దగ్గరికి ఏం చేస్తాడు తెలుసా? మనం చేసే తప్పులన్నీ ప్రభు పూర్తి చేస్తూ ఉంటాడు, మన మీద నిందలు మోపుతూ ఉంటాడు. అదిగో రక్షించావు కదా నీ కుమార్ని రక్షించుకున్నావు కదా, వారు ఇలా చేస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, సీరియల్ చూస్తున్నారు, నిద్రపోతున్నారు ఉదయం 10 గంటల వరకు అని ఫిర్యాదులు తీసుకెళ్తా ఉంటాడు దేవునికి. ఎందుకు? నీ మీద మరి అట్లా ఫిర్యాదులు మోపితే దేవుడు కోప్పడి నీకేదో చేస్తాడని, దేవుడు కోపగించి నేను దూరం పెడతాడు అని. ఇప్పుడు నా మీద ఎవరైనా ఫిర్యాదు చేశారనుకోండి, మా ఆవిడకి ఎలా ఉంటుంది? కోపం వచ్చిద్దా రాదా? మన మనుషులు వచ్చింది. కానీ దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? మనకు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అలా అపవాది ఫిర్యాదులు దేవుని దగ్గర తీసుకెళ్ళకుండా ఉండాలి అంటే మనం దేవునితో సహవాసం చేయాలి. కాబట్టి మన శత్రువుని సాతాను ఏం చేస్తాడంట? మనలను బంధకాల్లో ఉంచుతాడు. ఎప్పుడు? ఆ ఫిర్యాదులు వెళుతూ ఉండే కొద్దీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇక ఎన్నిసార్లు చెప్పిన వీడు వినట్లేదని చెప్పేసి వదిలేస్తాడు. దేవుడు కూడా వదిలేస్తాడు. ఇచ్చిన అవకాశాలు చేజార్చుకుంటే దేవుడు కూడా వదిలేస్తాడు మనల్ని. ఎన్నిసార్లు గద్దించిన వినకపోతే ఏం చేస్తాడు? దేవుడు వదిలేస్తాడు. ఇచ్చిన అవకాశాలు అయిపోతాయి, దేవుడు కూడా వదిలేస్తాడు. ఆ తర్వాత అపవాది వాటి లాక్కెళ్ళిపోతాడు సాతానికి, పాతాళానికి. తర్వాత మనం చూసినట్లయితే ఎవరు నీకు శిక్ష విధింపలేదని ప్రభు అడుగుతున్నాడు. దేవుడు మనతో ఉంటే శత్రువులు ఎవరు కూడా మనతో ఉండలేరు. తర్వాత ఎవరు కూడా నీకు శిక్ష విధించలేదని ప్రభు అంటున్నాడు. 8:10 అమ్మ వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు కూడా నీకు శిక్ష విధింపలేదంటే ఆమె అంటుంది, అవును ప్రభు, ఎవరు కూడా నాకు శిక్ష విధించలేదు. కాబట్టి గమనించండి, మనం పాపంలో ఉంటే, పాపం చేస్తూ ఉంటే ఈ భూమి మీద శిక్ష వేస్తారా లేదా? తప్పు చేస్తే మనుషులే శిక్షిస్తారు. అందుకే కోర్టులో పోలీసులు, అందుకే ఉన్నది. మన ఇంట్లో మనం తప్పు చేస్తే మన తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకుంటారా ఏంటి? చెంప పైలెట్టు కొడతారు, అవునా కదా? పడతారు, శిక్ష పడుతుంది. కానీ ప్రభువు నీతో ఉంటే నువ్వు తప్పే చేయాలి, నీకు శిక్షే ఉండదు. ఒకవేళ తెలుసో తెలియకో పొరపాటున ఎప్పుడైనా మోసపోయి తప్పు చేస్తే ప్రభు కూడా ఏమంటారు తెలుసా? క్షమిస్తాడు. క్షమించటకు సిద్ధ మనసు కలవాడు. అలా అని చెప్పేసి దాన్ని సాకుగా తీసుకోకూడదు. నా దేవుడు క్షమిస్తాడని చెప్పేసి ఊరికే తప్పు చేయటం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ఒకసారి అనుకోకుండా పడిపోతే దేవుడు అవకాశం ఇచ్చి మరలా నిలబెడతాడు. నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి లేస్తాడు. ఎప్పుడు లేస్తాడు? ఒప్పుకొని విడిచిపెడితేనే. విడిచిపెట్టకుండా అలాగా ఉంటే ఉపయోగం లేదు. దీన్ని తీసుకొని చాలామంది నీతిమంతుడు 7 సార్లు పడినా సరే మరలా లేస్తాడనే వాక్యాన్ని తీసుకుని వారికి అలుసుగా చేసుకొని తప్పులు చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఆ
వాక్య భాగం అర్థం ఏమిటి అంటే నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోయినా లేస్తాడు అనుకోండి, అలసుగా తీసుకోకూడదు. ఆ మాట అర్థం ఏంటంటే దేవుడు ఏం చెప్పాడు, ఒకవేళ ఎప్పుడైనా మోసపోయి అపవాది మోసం పడిపోయి తప్పు చేస్తే పడిపోతే మరలా బుద్ధి తెచ్చుకొని మరలా లేస్తాడు అని అర్థం. లేవాలి కూడా, అంతే తప్ప దాన్ని అలసుగా తీసుకొని తప్పు చేయమని కాదు దేవుడు రాయించి పెట్టింది. కాబట్టి గమనించండి, ఎవరు కూడా నీకు శిక్ష విధింపలేదా. అందుకే లూకాసు వార్త 12:50 కూడా ప్రభు ఒక చక్కటి మాట చదివిస్తున్నాడు. నీ తోటివారు నీ మీద నిందన మోపినవారు మీ ఎదురికి జగడ వచ్చిందనుకో, మీ ఎదురికి ఒకళ్ళ అతను ఏం చేస్తాడు, న్యాయాధిపతికి ఫిర్యాదు చేస్తాడు. ఫిర్యాదు చేసినప్పుడు వాయిదాలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ వాయిదాలు జరిగేటప్పుడు నువ్వేం చేయాలి వెంటనే అతనితో సమాధానపడు. లేదు అంటే సమాధాన పడలేదనుకో నేను ఏం చేస్తాడు, న్యాయాధిపతికి అప్పగిస్తాడు. న్యాయాధిపతిని ఏం చేస్తాడు, బంట్రోత్కి అప్పగిస్తాడు. బంట్రోత్ ఏం చేస్తాడు, నీకు శిక్ష వేస్తాడు, శాసనాలు వేస్తాడు. శిక్ష నువ్వు అనుభవించాల్సింది. ఆ శిక్ష నువ్వు అనుభవించకూడదు అంటే ఏం చేయాలా, సమాధాన పడాలి, క్షమించమని అడగాలి. అలాగే ఇక్కడ కూడా ప్రభువు కూడా ఏమంటున్నాడంటే, నన్ను అడగండి, మీరు క్షమించమని క్షమాపణ పొందండి. శంకర్లాగా, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించమని శంకర్ అడిగాడు, క్షమాపణ పొందుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు, సమాధానం కలవాడై వెళ్ళిపోయాడు. అలాగే మనం ప్రభువుని క్షమించమని అడిగితే దేవుడు క్షమిస్తాడు, మంచి సమాధానం ఇస్తాడు. శిక్ష విధించేదెవరు, ఆత్మీయంగా దేవుడే, యేసుక్రీస్తే. భూలోకంలో కూడా దేవుడే శిక్ష విధించేది. మనకు శిక్ష విధించేది ఎవరు తెలుసా, దేవుడే, యేసుక్రీస్తు విధిస్తాడు. కాకపోతే భూమి మీద మనుషుల ద్వారా శిక్షను అమలు చేస్తాడు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడే అమలు చేస్తాడు. అందుకే 2 కొరింథీ పత్రిక 5:10 మంచి వచనం రాసి పెట్టాడు దేవుడు. మనము దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటిని తీర్పులను తెచ్చుటకు మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావాలి. కాబట్టి గమనించండి, ఈ శరీరంతో మనం ఏం చేస్తామో అవి మంచివా చెడ్డవా. మంచివి చేస్తేమో దేవునితో పాటు యుగాలు పరలోకంలో ఉంటావు. చెడ్డవి చేస్తే ఆ క్రియలు రేపటి రోజున సాక్ష్యం ఇస్తాయి, నరకంలో శిక్ష అనుభవిస్తాం. కాబట్టి గమనించండి, ఇక్కడ ఈ స్త్రీ తప్పు చేస్తుంది కానీ దేవుడు క్షమించాడు. వారు శిక్షించడానికి వచ్చారు శత్రువులు, కానీ వారి నుంచి దేవుడు తప్పించాడు. శిక్షించేది ఎవరు, వాస్తవానికి దేవుడే. అక్కడ తప్పు లేనివాడు, పాపం లేనివాడు ఎవరు, దేవుడే. ఆ సందర్భంలో ఆ సంఘటనలో అయినా సరే శిక్షించే అధికారం ఉన్నా కానీ ఏమంటున్నాడు, నేను కూడా నీకు శిక్ష విధింపను. చూసారా ఎంత దయగల తండ్రి మన యేసయ్య. కాబట్టి ఆమెను క్షమించి మరలా ఇక నువ్వు పాపం చేయొద్దని పంపించేసేవాడు. నేను కూడా నీకు శిక్ష విధించను అంటున్నాడు. తర్వాత మా మాట మనం చూసుకున్నట్లయితే, నేను కూడా నీకు శిక్ష విధించను. ఈ లోకానికి శిక్ష విధించేది ఎవరు, ఒక్క క్రీస్తే. ఈ లోకం ప్రతి మనిషికి, అపవాదికైనా వాని దూతలకైనా సరే ఎవరికైనా సరే శిక్ష వేసే దమ్మున్న వ్యక్తి దేవుడే, యేసుక్రీస్తే. అలాంటి గొప్ప దేవుడు ఏమంటున్నాడు, కరుణించి దయ చూపించి క్షమించి శిక్ష విధించకుండా ఏమిస్తున్నాడు, సమాధానం, శాంతి ఇచ్చాడు, శాంతిని ఇచ్చాడు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. కాబట్టి ప్రభువు శిక్షను కోరుకోడు. మనం నశించుకోవడం దేవుని చిత్తం కాదు వాస్తవానికి. అందుకే అంటున్నాడు, నేను కూడా మీకు శిక్షను విధించను అంటున్నాడు. అయితే మనం ఏం చేయాలా, మనం చేసిన పాపపు జీవితంలో ఒప్పుకోవాలి ప్రభు ఎదుట. అందుకే యోనా గ్రంథంలో మనం చూస్తాం కదా, యోనాని నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమని దేవుడు చెప్తాడు. యోనా గారు గుర్తుందా యోనా గ్రంథం 3వ అధ్యాయం చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చివరి వచనంలో అక్కడ సువార్త ప్రకటించినప్పుడు, యోనా ప్రకటించినప్పుడు ఎప్పుడైతే వింటున్నారా, అక్కడ సువార్త యోనా ప్రకటించినప్పుడు ఎందుకు ఏమని ప్రకటిస్తాడు, ఇంకా 40 రోజుల్లో ఈ పట్టణం నాశనమైపోతుంది. ఎందుకు అంటే మీరు పాపపు జీవితాన్ని జీవిస్తున్నారు, మీ పాపం బహు ఘోరమైంది. కాబట్టి వెంటనే మీరు తప్పులు ఒప్పుకొని క్షమాపణ పొందండి, ప్రాయశ్చిత్తపడండి, మనసు మార్చుకోండి అని ఎప్పుడైతే స్వార్థ ప్రకటించినాయో ఆ మాట ఉన్న ప్రతి ఒక్కరు వారు పశ్చాత్తాపడ్డారు, హృదయపూర్వకంగా యథార్థంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నారు. ఎలా తెలుసా, నడుముకు గోనెపట్ట కట్టుకున్నారు, తలకు బూడిద వేసుకున్నారు, బట్టలు తీసేసి గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని బూడిదలో కూర్చున్నారు. ఎందుకు తెలుసా, తగ్గింపు జీవితానికి సాదృశ్యం. తగ్గించుకున్నారు దేవుని ఎదుట. అయ్యా మేము మట్టివారము వట్టివారము, ఎందుకు పనికివారం అంటే మమ్మల్ని క్షమించండి, తెలియక
తప్పు చేసాము, మమ్మల్ని క్షమించండి అని అక్కడ ప్రభువుని వేడుకున్నారు. 10వ వచనం చూడండి ఎంత చక్కటి మాట అక్కడ ఉందో. యోహాను గ్రంథం 10వ వచనం మనం చూస్తే నాకు చక్కటి మాట మరి నాకు కనపడుతుంది. ఆ నినివే ప్రజలు వారు తప్పును ఒప్పుకొని, చూసారా అక్కడ, ఈ నినివే వారు తమ చెడు తనతను మానుకొనగా వారు చేసిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చూసారా, ఆ ప్రజలు ఎప్పుడైతే తప్పును ఒప్పుకున్నారో, క్షమించమని అడిగారో, మనసు మార్చుకున్నారో, మరలా వాటి తప్పుని చేయలేదు. అందుకే దేవుడు ఏమన్నాడు, మీరు మారకపోతే నేను మిమ్మల్ని శిక్షిస్తాను అన్న దేవుడు ఏం చేశారు, వాళ్ళు మారిన తర్వాత అవకాశం ఇచ్చాడు వారికి దేవుడు. వారు మారిన తర్వాత చేస్తానన్న కీడును చేయలేదు, మానుకున్నాడు. దేవుడు కూడా మానుకున్నాడు. అప్పుడు వారు రక్షించబడ్డారు. కాబట్టి గమనించండి, శిక్ష విధించే శక్తిమంతుడు యేసయ్య. కాబట్టి అలాంటి యేసయ్య అవకాశం ఇచ్చినప్పుడే మనం మార్పు చెందాలి. కాబట్టి గమనించండి. తర్వాత మనం చూసుకుంటే చివరిగా ఇకను పాపము చేయొద్దు అంటున్నాడు. కాబట్టి గమనించండి, ఇర్మియా గ్రంథంలో కూడా దేవుడు చక్కటి మాట రాయించి పెట్టాడు. మీరు మనసు మార్చుకొని మీ మార్గాలను సరి చేసుకుంటే, మీ క్రియలను చక్కపరుచుకుంటే నేను మీకు సమీపముగా ఉంటానని ప్రభు సెలవిస్తూ వచ్చాడు. ఇక మీరు పాపము చేయొద్దు. ఆమెకు చెప్తున్నాడు మాట ప్రభు, నువ్వు పాపము చేయొద్దు, నేను క్షమించాను, నేను శిక్ష వేయను. ఇంకా అయితే నువ్వు వెళ్ళి చక్కగా సమాధానంగా దానివై వెళ్ళి ఎలా జీవించు, పరిశుద్ధంగా జీవించు, ఏ పాపము చేయొద్దు అని ప్రభు ఎప్పుడైతే చెప్పాడో ఆమె మార్పు చెందింది. ఆమె మరియా, ఆమె కూడా ఒక మరియా. ఏడుగురు మరియల్లో ఈమె ఒక మరియా. ఈ ప్రభువుని విడిచిపెట్టలేదు అప్పటి నుంచి. మగ్దలైన మరియా, ఈ మరియా, యేసుకు తల్లి అయిన మరియా, క్రీస్తు అయిన తల్లి మరియా, యేసుక్రీస్తు తల్లి మరియా, అట్లా 7 మరియలో ఉన్నారు బైబిల్లో. ఈమె కూడా ఒక మరియా. ఈ 8వ అధ్యాయం చూసుకున్నట్టు ఈ వ్యభిచారమని పట్టబడిన స్త్రీ కూడా ఒక మరియా. ఆమె అప్పటి నుంచి ప్రభు పట్ల మరి సహవాసం కలిగి ఉంది, ప్రభుతో ఉంది. ప్రభు చనిపోయినప్పుడు తెల్లవారుజామున ఈమె కూడా వెళ్ళింది మగ్దలైన మరియతో పాటు. అక్కడ ఉంటుంది మగ్దలైన మరియా, వేరొక మరియా అని కూడా ఉంటుంది. యోహాను సువార్తలో ఉంటుంది, లూకా సువార్తలో ఉంటుంది. కాబట్టి ప్రభుని వెంటనే ఆదివారం రోజున ప్రభుని చూడాలని ఆశతో ఈ మరియ కూడా వెళ్ళింది. ఎవరు ఆ మరియా? ఈమె అనమాట. ఇప్పుడు మనం చూసుకున్న వ్యభిచారాన్ని పట్టబడేస్తే తను మనసు మార్చుకుని, తన జీవితం మార్చుకుంది, ప్రభుత్వం గడిపింది, ప్రభుత్వనే ఉంది, ప్రభు పరిచర్యలో ఉంది, ప్రభు ఉన్నంత వరకు ఉంది. అంతేకాదు తను సంపాదించిన సంపద అంతా కూడా ప్రభు పరిచర్యలో పెట్టేసింది. ఆ వచ్చిన కూడా మీకు చూపిస్తుంది కావాలంటే, లోకస్వార్థలో ఉంటుంది. తను సంపాదించిన సంపదనంతా ప్రభు పరిచర్యగా పెట్టింది. ఈరోజు ఈ భూమి ఉన్నంత వరకు, ఈ బైబిల్ ఈ భూమి ఉన్నంత వరకు ఆమె గురించి సాక్ష్యంగా మనం చెప్పుకుంటున్నాము. ఎందుకు? మనస్సు మార్చుకుంది, జీవితాన్ని మార్చుకుంది, ప్రభుతో గడిపింది. కాబట్టి పిల్లలు గమనించండి. అందుకే ఒకవేళ పాపం చేసామనుకోండి, దేవుడు క్షమించాడు, మరలా నీతిగా జీవించింది. ఒకవేళ పాపం చేస్తే ఏమైంది తెలుసా? మరీ ఎక్కువ కీడు వస్తుంది. యోహాను సువార్త 5:14 చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 14 ఇంతకుముందు మనం చాలాసార్లు చూసుకున్నదే, అయినా సరే మరొకసారి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 14 అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత పొందుతివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా. చూసారా, స్వస్థత పొందుకున్నాడు. అప్పుడు ప్రభు ప్రతి వ్యక్తిని స్వస్థత పరిచింది. ఏమని వాడు చెప్పారు తెలుసా? నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తుంది, అయితే నీ పాపములో క్షమించబడ్డాయి. మాట చెప్పేవాడు చాలా చోట్ల చెప్పాడు, నీ పాపను క్షమించాను, నీకు వెళ్ళి నువ్వు పాపం చేయొద్దు అని చెప్పాడు. ఈ వ్యక్తి కూడా అదే మాట అంటున్నాడు. ఈ బెతస్తాని కోనేటి దగ్గర 35 సంవత్సరాల నుంచి వ్యాధితో ఉన్నటువంటి ఈ వ్యక్తిని కూడా బాగు చేసినప్పుడు అతను ఏమంటున్నాడు? నీకు స్వస్థత వచ్చింది, ఇక నువ్వు పాపం చేయదు. పాపం చేసావా, ఎక్కువ కీడు నీకు వస్తుంది. ఇప్పుడు అన్న నడుము పడిపోయి అక్కడ పడిపోయి ఉన్నావు, కానీ అంతకంటే కీడు ఏంటది? నరకమే. అంతకుమించి పెద్ద కీడు ఏం లేదు. చచ్చిన తర్వాత నరకం అంటమే. అది యుగాలు కాలుతూ ఉంటాం, అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన వేదనలు భరించలేం. చావాలన్నా చావు రాదు, అక్కడ ఆత్మకు చావు లేదు, అనుభవించవలసిందే. కాబట్టి పిల్లలు గమనించండి. ఇంకా ఎక్కువ కీడు రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? మనం క్షమించబడి పాపములు ఒప్పుకొని ప్రభుత్వ సహవాసం చేస్తున్నాం. కాబట్టి మరలా మనము
పాపము చెయ్యకూడదు. తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, చూపు ద్వారా, మాట ద్వారా, బుద్ధులు మాట్లాడటం ఇలాంటివి ఏవి కూడా మనం చేయదు. అయితే ఒక వ్యక్తి మనం చూసుకుందాం చూడండి. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక వ్యక్తి చెయ్యొద్దు అని దేవుడు ముందుగానే చెప్పాడు. ఆయనకి ఆ మాట వినకుండా, దేవుని మాట వినకుండా, దేవుని మాట పెడచెవిని పెట్టి 6వ అధ్యాయము 18వ వచనం, శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలమునకుడు శాపము తెప్పించి దానికి బాధ కలుగ చేయదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం, 181 పేజీ నెంబరు. కాబట్టి గమనించండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ప్రభు సెలవిస్తున్నాడు. యెరికోను జయించారు. 6వ అధ్యాయంలో యెరికోని జయించారు. ఎరుకో పెద్ద పట్టణం. అయితే ఈ యెరికో పట్టణం శపించబడింది. కాబట్టి ఆ శపించబడిన దాని నుంచి మీరేమీ తీసుకోవద్దని ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నాడు. అంటే ఆ దినాల్లో ఎవరైతే పట్టణాన్ని జయిస్తారో, రాజ్యం జయిస్తారో, ఆ జయించిన మొత్తం వారి సొంతం అది. అలాగే వీరు యెరూషలేము పట్టణాన్ని జయిస్తారు ఇశ్రాయేలీలు. జయించిన తర్వాత ప్రభు అంటున్నాడు, ముందే సెలవిస్తున్నాడు. దాన్ని పడగొట్టక ముందే, దాన్ని జయించక ముందే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆ యెరూషలేము శపించబడింది కాబట్టి శపించబడిన దాన్ని మీరు పూచిక పుల్ల కూడా తీసుకోవద్దని ప్రభు ముందే చెప్పాడు. ఇది అదే చెప్పే మాట. అదే 18వ వచనం, 6వ అధ్యాయం యెహోషువ 6వ అధ్యాయం 18వ వచనంలో, శపింపబడిన దానిలో కొంచెమైన మీరు తీసుకొని ఇలా మీరు శాపగ్రస్తులైపోతారు. అంతేకాదు ఇశ్రాయేలు మొత్తానికి బాధ కలగ చేసిన వారు అవుతారు. కనుక మీరు తీసుకోవద్దు, అసలు ముట్టుకోవద్దు అంటున్నాడు ప్రభు. కానీ వారు జయిస్తారు, యెరూషలేము పట్టణాన్ని జయిస్తారు. తర్వాత 7వ అధ్యాయంలో ఏం చేస్తారు? యెరూషలేము పట్టణాన్ని జయించిన తర్వాత హాయి అనేటువంటి చిన్న పట్టణం ఉంటుంది. ఏంటది? హాయి అనేటువంటి చిన్న పట్టణం, చాలా చిన్నది అది. ఆ పట్టణం మీదకి యెహోషువ ఏం చేస్తాడంటే కొంతమందిని పంపిస్తాడు. ఒక 300 మంది సరిపోతారులే అని చెప్పి చిన్న పట్టణం మీద పంపిస్తే వారి మధ్య నిలవలేకపోతారు. వారితో చచ్చిపోతారు, తట్టుకోలేక పారిపోయి వస్తారు. యెహోషువకు అర్థం కాదు, ఏంటిది ఇంత చిన్న పట్టణం అనే కానీ ఇంతమంది 300 మందిని పంపించినా కానీ వారిని జయించలేకపోయారంటే రాత్రంతా ప్రభు దగ్గర ఏం చేస్తాడు? ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. రాత్రంతా ప్రార్థన చేసిన వ్యక్తి ఒక వ్యక్తి ఇంతమంది మనం చెప్తాను. ఎవరు గుర్తుందా? రాత్రంతా ప్రార్థన చేసిన గొప్ప వ్యక్తి ఎవరు? పొద్దునే చెప్పాను పిల్లలకి. డౌట్ చెప్తున్నారంటే సమూయేలు. ఏం చేశాడు? సౌలుని ఏర్పాటు చేసుకున్నప్పుడు సౌలు దేవుని మాట వినకపోతే సౌలు పక్కన పెట్టేశాడు దేవుడు. అప్పుడు సమూయేలు వచ్చి సౌలుని హెచ్చరిస్తాడు. ఎందుకంటే చేసిన బుద్ధి తక్కువ పని చేసావు ఏంటి? మాట వినటం శ్రేష్టం, బలులు అర్పించడం కాదు, మా దేవుని మాట వినటం శ్రేష్టం అని చెప్పేసి ఆ రాత్రంతా ప్రార్థన చేశాడు సమూయేలు. ఎవరి కోసం? సౌలు కోసం ప్రార్థన చేశాడు. దేవా ఆయన రక్షించు అని. అంటే సింహాసనం తప్పించాడు, కానీ ఆత్మ నరకానికి పోకూడదని రాత్రంతా ప్రార్థన చేశాడు సౌలు కోసం. దేవా అతని అవిధేయతను క్షమించు, అతని బుద్ధిహీనతను క్షమించు, తిరిగి మరలా ఆయన్ని రక్షించు. అంటే సింహాసనం కోసం కదా దాని చేసింది, నరకం పోకుండా అంతా ప్రార్థన చేశాడు సమూయేలు. అలాగే ఇక్కడ ఈ యెహోషువ కూడా అదే చేస్తూ వచ్చాడు. చూడండి, చూపించమంటారు ఆ వాక్యం? 10వ వచనం చూడండి. యెహోషువతో ఇట్లా నన్ను లెమ్ము, నీ వేళ ఇక్కడ ముఖము నేల మొక్కుకుందువు, ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు. 9వ వచనం కనపడుతుంది. ఆయన నీవేమి చేయదు అని ప్రార్థిస్తూ వచ్చాడు. యెహోషువ కూడా ప్రార్థిస్తూ వచ్చినప్పుడు వెంటనే అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, లే ఇక చాలు, లేచి మరి ఇశ్రాయేలు పాపం చేశారు, ఆ పాపాన్ని నువ్వేం చేయాలా? నిర్మూలన చేయి అని చెప్పినప్పుడు 12వ వచనం ఉంటుంది. మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీతో కూడా రాను, మీకు తోడై ఉండను అంటున్నాడు ప్రభు. నువ్వు లేచి జనులను పరిశుద్ధపరచు, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, అంటే ఆ పాపాన్ని కడిగేసుకోండి అని ప్రభు సెలవిచ్చినప్పుడు అప్పుడు యెహోషువ ఏం చేశాడంటే ఒక్కొక్కరిగా చీట్లు వేయడం జరిగింది. తర్వాత గోత్రాల ప్రకారం ఒక గోత్రం పట్టబడింది. గోత్రాల తర్వాత ఇంటి పేర్ల ప్రకారం ఒక ఇంటి పేరు పట్టబడింది. తర్వాత ఆ ఇంట్లో వ్యక్తులు ఎవరు అనేది అప్పుడు పట్టబడింది. ఎవరు పట్టబడ్డారు చూడండి 18వ వచనంలో. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని, చూసారా, యూదా గోత్రములో
జరహు ముని మనబడను, జరహు కుటుంబంలో జబ్ది మనబడను కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడెను. తీసుకున్నది ఎవరు? ఆకాను తీసుకున్నాడు. ప్రభు చెప్పాడు ముందే, శపించబడిన దాని నుంచి మీరు ఏది తీసుకోవద్దని చెప్పాడు. కానీ ఆకాను ఆశించి తీసుకున్నాడు. ఏం చేశాడు చూడండి, అక్కడ 21వ వచనంలో ఆయన యెహోషువ అంటున్నాడు, ఏమంటున్నాడు? ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 70 తులముల ఎత్తు గల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచుకుని ఉన్నవి. చూడండి, మొత్తం చెప్పిందంతా ఒప్పుకున్నాడు. యెహోషువ అడిగాడు, అయ్యా దేవుని ఎదుట ఉన్నాము కాబట్టి నువ్వు నిజం చెప్పన్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు. ఆకాన్ చెప్తున్నాడు, అయ్యా ఆశపడ్డాను, వస్త్రాలు తీసుకున్నాను, బంగారాన్ని తీసుకున్నాను, వెండిని తీసుకున్నాను చెప్పినప్పుడు, అయితే నువ్వు చేసిన తప్పుకు నువ్వే బాధ్యుడు అని చెప్పేసి అతను ఏం చేశారంట, చివరి వచ్చినాడు తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేశాడు. దేవుడు ముందే చెప్పాడు పాపము చెయ్యొద్దు అని చెప్పాడు. కానీ ఆకాను వినలేదు. వినకుండా తప్పును చేస్తూ వచ్చాడు. ఆ తప్పుకి ఫలితాన్ని పొందుకున్నాడు. ఏం చేయబడ్డాడు? చంపబడ్డాడు. రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. ఆయన మాత్రమే కాదు, ఆయన కుటుంబం అంతా కూడా చంపబడింది. ఏం కాదు, ఆయన కుటుంబం అంతా కూడా చంపబడింది. కాబట్టి మనం నేను ఇక్కడ ఏం చెప్తున్నామంటే, మీ పాపము మిమ్మలను పట్టుకుంటుంది. సంఖ్యాకాండం 32:23 వచనంలో మీ పాపము మిమ్మలను పట్టుకుంటుంది. కాబట్టి జాగ్రత్త, మీరు చేసిన పాపము మిమ్మలను పట్టుకుంటుంది. రోమపత్రిక 6:23 వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి గమనించిన పిల్లరా, రోమపత్రిక 6:23 వచనంలో చక్కటి మాటలు ప్రభు సెలవిస్తున్నాడు. ఏమని? ఎలా అయినగా పాపం వలన వచ్చే చిత్తము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపం వలన ఏమొస్తుంది? మరణము వస్తుంది. ఆకాను పాపం చేశాడు. ప్రభు ముందే చెప్పాడు, నువ్వు పాపము చేయొద్దు, ముట్టుకోవద్దు అన్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ పాపం చేశాడు. పాపం వల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఆకాను చంపబడ్డాడు కదా. ఆకాను ఒక్కడే కాదు, ప్రతి మనిషి కూడా అంతే. పాపం వలన చచ్చిపోతున్నారు. సొదొమ గొమొర్ర మహాపట్టణాలు అవి. వాటి పాపం ఎలాంటిదంట? బహు ఘోరమైంది. దేవుడు చూసి 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 తట్టుకోలేక ఆ పాపాన్ని భరించలేక ఏం చేశాడు? పైనుంచి అగ్ని గంధకాలతో ఉన్న పట్టణాన్ని, ఆ 2 జంట నగరాలను ఏం చేశాడు? కాల్చి వేశాడు, బూడిద చేసేసాడు. కాబట్టి ప్రియత గమనించండి, పాపం వలన మరణమే తప్ప మనకు ఉపయోగం ఏమీ లేదు. అయితే దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలా? క్షమించబడ్డాము. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రభు చెప్పినట్లుగా జీవించలేక పాపము చేయొద్దు. ఈ స్త్రీ అయితే దేవుడి కృప పొందుకుంది, మరలా పాపము చేయలేదు. చనిపోయేంత వరకు ప్రభు కోసం నిలబడింది. ప్రభు పరిచర్య చేసింది. తనకు చేతనైన పరిచర్య చేసింది. తన ఆస్తిని కూడా ప్రభు పరిచర్యలో పెట్టేసింది. నేను మొహమాట పడలేదు, బాధపడలేదు. మనుషులు ఏదో అనుకుంటారని బాధపడలేదు, ఎవరో ఏదో అనుకుంటారని బాధపడలేదు. నా దేవుడు నన్ను రక్షించుకున్నాడు, నన్ను నిత్య జీవానికి వారసురాలిగా చేసుకున్నాడు. కాబట్టి నేను సంపాదించిన ఆస్తి నాకు ప్రభు పరిచర్యకి కడతానని చెప్పేసి ఆమె పెట్టింది. మీకు వచ్చిన తర్వాత చూపిస్తాను, సమయం లేదు కాబట్టి. గమనించిన పిల్లరా, మనం రక్షించబడిన తర్వాత మరలా పాపం జోలికి పోకూడదు. మనం చాలా బహు జాగ్రత్తగా జీవించాలి. మన శత్రువైన సాతాను మనలను మరి నరకంలో పడేయటానికి ఎన్నో నిందలు, అవమానాలు మనకు కలిగిస్తాడు. అంతేకాదు ప్రభు ఎంతో కూడా ఏం చెప్తాడు? మన యొక్క అపరాధాలు తీసుకెళ్ళి మరి ఫిర్యాదు చేస్తూ ఉంటాడు అపవాది దేవుని ఎదుట, నీ కొడుకులు ఎట్లా, నీ కూతురు ఎట్లా అని. కాబట్టి భయపడవద్దు. కానీ అయితే మనం ఏం చేయాలా? తప్పు చేయకుండా బతకాలి. అదే ప్రభు కోరుకున్నాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని. తప్పు చేయకుండా ఉంటే ప్రభు కూడా శిక్షించడు, మనల్ని శిక్షించడు. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్షిస్తాడు. దేవుడు వెళ్ళిన తర్వాతే శిక్షిస్తాడు అనుకోవద్దు. ఈ భూమి మీద కూడా